Evening, sir. This call is now being recorded. Hello. This call is now being recorded. Hello. Good evening, sir. Good evening. Good evening, sir. Good evening, ఈవినింగ్ sir. ఏందా భయం లొల్లి పెట్టుకుంటాను మీకు మీరే ఏ లొల్లి ఏం లేదు సార్, మేము అందరం ఫ్రెండ్స్ అట్నే మాట్లాడుకుంటాం సార్. లొల్లి ఏం కాదు. జోకా అవును సార్, జోక్ లాంటిది. జోక్లో ఉంటారా అంటున్నా. సరే సరే సరే. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే ఆ సింగులారిటీ సిస్టమ్ ఉందని అంటున్నారు. మీరు చదివామంటున్నారు కానీ సింగులారిటీ సిస్టమ్ ఉంది. మరి మా టెక్స్ట్ బుక్ లో లేదు కదా సార్. ప్రాబ్లం అయితే సార్ ఎగ్జామినేషన్ లో అది న్యూది కానీ ఇది ఓల్డ్ అనమాట. ఓల్డ్ ప్యాటర్న్. దిస్ ఇస్ ద లాస్ట్ ఎగ్జామినేషన్ ఫర్ ది second year students. Okay, the next year onwards it is going to change. Is it, the next year onwards the syllabus is going to change and the study material is also going to change. That's why you need to complete it this year only. If you stay if you failed in this examination, వినోదా మ్యూట్ చేయవా ఫోన్? హలో, ఓకే సార్, కంటిన్యూ. ఇది మీరు ఓకే సార్, ఇప్పుడే కంప్లీట్ చేసి పెట్టుకోవాలి. చేసుకోకపోతే కష్టం అవుతుంది. ఎందుకు అంటే మళ్ళీ ఈ సిలబస్ ఉండదు. నెక్స్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్ వాళ్ళకి చేంజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే సెకండ్ ఇయర్ వాళ్ళకి చేంజ్ ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా ఇది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీకుంది. యూ నీడ్ టు కంప్లీట్ and get good marks from this examination. Okay, so now we shall go through the yesterday explanation was stopped here. First సిలబస్ ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి అంటే సార్ సెకండ్ మీడియం వాయిస్ బ్రేక్ వస్తుంది. హలో, వాయిస్ బ్రేక్ వస్తుంది. సెకండ్ ఇయర్ తెలుగు మీడియం వాళ్ళకి ఉంది. సెకండ్ ఇయర్ సార్ సేమ్ సెకండ్ ఇయర్ అందరు ఒకటే, అందరి ఒకటే. ఇది అందరికి ఉంటుంది, జనరల్ అన్ని దానికి ఉంటాయి. ఓకేనా? జనరల్ అందరికి ఉంటుందమ్మా. ఎనీ వన్. ఓకే, సో హియర్ ద క్లోజింగ్ క్యాపిటల్. ఓకే, at the beginning క్లోజింగ్ క్యాపిటల్. ఫస్ట్ ఏం చేయాలి? క్లోజింగ్ క్యాపిటల్ ఎక్కడన్నా సెట్ చేసుకోవాలి. ఓకే, దెన్ యాడ్ డ్రావింగ్స్, సొంత వాడకాలు ఉంటాయి. డ్రావింగ్స్ని యాడ్ చేయాలి. దీన్ని ఏంటిదంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారు. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎవరో గ్రూపులో లింక్ చేయించండి నాకు అని అంటున్నారు. మెసేజ్ చూసుకోండి అది. ఓకే, దెన్ నెక్స్ట్ యాడ్ సొంత వాడకాలపై వడ్డీ. ఇంట్రెస్ట్ ఆన్ డ్రావింగ్స్. దెన్ లెస్ అడిషన్ అయిపోయింది. లెస్ అడిషనల్ క్యాపిటల్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ యూ కెన్ లెస్. దెన్ ఓకే, నేను నెక్స్ట్ ఏంటంటే దాన్ని ఏమనాలంటే అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటారండి. అడ్జస్టెడ్ క్యాపిటల్ అయిన తర్వాత లెస్ చేయాలి ఓపెనింగ్ క్యాపిటల్. దట్ ఈస్ కాల్డ్ ఫైనల్లీ ప్రాఫిట్ ఆర్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సీ లైక్ దిస్, సింప్లీ we can draw one thing. We can draw here just as like that. Similarly, in English, statement of a profit or loss. Okay, like this we can write. You draw a line. Nani pen patkara okati. Pen. Bring one pen.
Okay, first the closing capital, then drawings, then interest on drawings, less additional capital, and less interest on capital, less adjusted capital, less closing cap, opening capital. ఇది కూడా నడుస్తలేదు నానా, పెన్ నడుస్తలేదు, బోత్ ఆర్ okay. Now one problem, we see the one problem, we see one problem. You can go. So if we see one problem, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మనము ఒక ప్రాబ్లం చూద్దాం. ఏంటి అంటే ప్రారంభ మూలధనం ఉన్నది, అంటే ఓపెనింగ్ క్యాపిటల్. సంవత్సరంలో సొంత వాడకము అంటే డ్రావింగ్స్. సంవత్సరాంతాన మూలధనము, ఆంతాన అంటే ఎండ్, క్లోజింగ్ క్యాపిటల్. సంవత్సరంలో అదనంగా తెచ్చిన మూలధనము 5,000. ఇవన్నీ ఫస్ట్ ఏం చేసుకోవాలి, ప్రారంభ మూలధనం తీసుకున్న సంవత్సరాంత మూలధనం తీసుకుంటే క్లోజింగ్ క్యాపిటల్, ముగింపు మూలధనం. ప్రొఫార్మా ప్రకారము ఫస్ట్ ఏంటి, ముగింపు మూలధనం కావాలి. ముగింపు మూలధనం ఎంత అంటే 45,000. ఓకే, సంవత్సరాంతాన మూలధనము 45,000. మరి ఇప్పుడు ఇంకో అంశం ఏమున్నది, ఒకటి అయిపోయింది. సంవత్సరాంతాన మూలధనము ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఓకే, సెకండ్ ఏంటి, ఏం తీసుకోవాలి, ప్లస్ సొంత వాడకాలు. సొంత వాడకాలు ఎప్పుడైనా ప్లస్. ఓకే, దేనికి ప్లస్, క్లోజింగ్ క్యాపిటల్కి ప్లస్ చేయాలి, కూడాలి, అడిషన్ చేయాలి. 45,000 ప్లస్ 10,000 ఏమవుతుంది, 55,000 అవుతుంది. ఇంకా ఉన్నాయి రెండే అంశాలు. ప్రారంభ మూలధనం ఏం చేద్దాము, అదనంగా తెచ్చిన మూలధనం ఏం చేయాలి, అదనపు మూలధనాన్ని ఎప్పుడైనా కూడా తీసేయాలి, మైనస్ అది. ఓకే, అదనపు మూలధనము మైనస్ చేద్దాం. 55,000కి వెళ్ళి 5,000 తీసేస్తాం, 50,000. 50,000 వినబడుతుందా మీకు? ఎస్ సార్. ఇప్పుడు ఏం చేయాలి అంటే మ్యూట్, అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటారు దాన్ని, మనము అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటారు. ఆ తర్వాత ఒకటే లాస్ట్ ఏంటంటే ఓపెనింగ్ క్యాపిటల్. ఓపెనింగ్ క్యాపిటల్ను తీసేయాలి. ఓపెనింగ్ క్యాపిటల్, అడిషనల్ క్యాపిటల్ తీసేస్తాం. ఓకే, 2 ప్లస్ చేసినాము, 2 తీసేసినాము, అంతే. నేను ఇందులో చెప్తున్న స్టేట్మెంట్లో ఇప్పుడు మనకి ఇలాగా డ్రా చేసుకోవాలి. దీనికి ఎన్ని మార్కులు అంటే 4 మార్క్స్లు వస్తాయి ఎగ్జామ్లో. కొంత పెద్దగా ఇస్తే మాత్రము 15 మార్క్స్, ఇట్లా ఇస్తే 4 మార్క్స్లోనే ఎగ్జామ్లో ఉంటుంది. ఇది పర్టికులర్స్ అంటాం, పర్టికులర్స్. ఇక్కడ రూపీస్, ఇక్కడ రూపీస్ అని రాస్తాం. ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్, బండ గుర్తు పెట్టుకోవాలి, క్లోజింగ్ క్యాపిటల్. ఓకే, వీడియో పంపాను చూడండి, దీని మీద వీడియో పంపిస్తాను. వీడియో క్లాస్ నేనే చేశాను, ఫస్ట్ చేసిన వీడియో క్లాస్ అది, ఒకసారి చూడండి. కొంచెం సౌండ్ ఇబ్బందిగా ఉంటుంది కానీ మంచిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. క్లోజింగ్ క్యాపిటల్ ఎంత, ఇక్కడ ఏమి ఇచ్చాడు, క్లోజింగ్ క్యాపిటల్ 40,000, 45,000 ఇక్కడ రాయాలి, సెకండ్ కాలం. ప్లస్ డ్రావింగ్స్ అంటే సొంత వాడకాలు. ఎంత అండి డ్రావింగ్స్ ఎంత ఉన్నాయి అంటే, సొంత వాడకం 10,000. ఇప్పుడు 55,000 అయింది. ఇప్పుడు ఏం చేయాలి, దీనికి నేమ్ అవసరం లేదు, పేరు లేదు, దానికి ఇయ్యము, నో నేమ్ ఫర్ దాట్ అమౌంట్ ఆఫ్ ది 55,000. అగైన్ వాట్ వి డిడక్ట్, అడిషనల్ క్యాపిటల్ మైనస్ అడిషనల్ క్యాపిటల్, అదర్ క్యాపిటల్. ఓకే, అడిషనల్ క్యాపిటల్ ఏమన్నదా అంటే 5,000 ఉంది, 5,000 రాసేస్తాం. ఇప్పుడు ఎంత, 50,000. దీన్ని ఏమన్నా అంటే పేరు పెట్టే, దీనికి పేరు ఉన్నది అడ్జస్టెడ్ క్యాపిటల్.
సార్ అదంతా సర్దుబాటు తెలుగులో రాయారా సార్? తెలుగులో కూడా అడుగుతున్నారు. తెలుగులో సార్, అది కూడా చూపించాను కదా మీకు, బుక్ లో చూపించాను కదా. మీరు చేసే ప్రాబ్లం లో అంట రాయండి సార్. తెలుగులో కూడా రాయను, ఎక్కడ రాయాలి నేను? ఆ, ఏడ రాయాలి అందులో సార్, చెప్పు? అందులోనే చిన్నగా రాయండి సార్, వీళ్ళు ఓకే. అడుగుతున్నారు అందరు. ఓకే, సర్దుబాటు చేయబడిన సర్దుబాటు ఆ బుక్ లో చూపించాను నీకు. బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేసినాక తెలుగుది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సార్ అడిగేది నా కోసం కాదు సార్. ఓకే, చేసిన మూలధనం. ఓకే, సర్దుబాటు Yes, చేసిన sir, of course. టెల్ మీ. ఓకే, మళ్ళీ ఏం చేయాలి అంటే ఫైనలీ ఓపెనింగ్ క్యాపిటల్. ఓపెనింగ్ క్యాపిటల్ దీన్ని ఏమంటారంటే ప్రారంభ మూలధనం. ప్రారంభ మూలధనం అంటారు. ఓకే, ప్రారంభ మూలధనము ఎంత అమ్మా? ప్రారంభ లెక్కలో చూడాలి, 30,000. ఓకే, ఇప్పుడు తీసేయండి 20,000. దీన్ని ప్రాఫిట్ ఆర్ ప్రాఫిట్ ఏంటి? లాస్ ఉండదు, ప్రాఫిటే, పాజిటివ్ కదా, దీన్నే లాభము అంటారు. ఇట్లా చేస్తే మనకి వినండి 4 మార్క్స్. 4 marks, sir. ఇట్లా చేస్తే 4 మార్క్స్. మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను, మీరు తొందరగా చేసి నాకు చెప్పాలి. అంటే అలా Okay, sir. ఒకటి Okay, వెంటనే sir. చెప్పాలి. మీరు చెప్తానంటే ఇచ్చేస్తాను. ఓకే, Yes, sir, రైట్ డౌన్. రైట్ డౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈ తెలుగులో ఇక్కడ చూడండి, తెలుగులో చూడండి, చూసి రాసుకోండి నేను చెప్పింది. ఓకే, ఇది తెలుగు. ఇంగ్లీష్లో చెప్తాను. ఫ్రమ్ ద ఫాలోయింగ్ కనబడుతుంది కదా, తెలుగు వాళ్ళకి అవపడుతుందా, అవపడతలేదా? ఓకే సార్, ఓకే. ఓకే, నేను ఇంగ్లీష్లో చెప్తున్నా. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ టు ఫైండ్ అవుట్ ప్రాఫిట్. ఫైండ్ అవుట్ ప్రాఫిట్. ఓపెనింగ్ క్యాపిటల్ అంటే సంవత్సర ప్రారంభంలో ఉన్న మూలధనం. ఓపెనింగ్ క్యాపిటల్ Yes, sir. Of course. ఈజ్ ఆడ, ఈజ్ నా ఆడ. చెప్పండి సార్, చెప్పండి. ఓపెనింగ్ క్యాపిటల్ 1,60,000. డ్రావింగ్స్ 36,000. 36,000 డ్రావింగ్స్ 36,000. క్లోజింగ్ క్యాపిటల్ 1,80,000. క్లోజింగ్ క్యాపిటల్ 1,80,000. Yes, sir. 1,80,000. అడిషనల్ క్యాపిటల్ 10,000. అడిషనల్ క్యాపిటల్ ఆ సంవత్సరంలో ప్రవేశపెట్టిన మూలధనం అడిషనల్ క్యాపిటల్. ఓకే, సంవత్సర ఆరంభంలో మూలధనం 1,60,000. ఆ సంవత్సరంలో సొంత వాడకాలు 36,000. సంవత్సరాంతంలో ఉన్న మూలధనం 1,80,000. ఆ సంవత్సరంలో ప్రవేశపెట్టిన మూలధనం 10,000. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, అది ఓకే. ఎస్ సార్. ఓకే సార్, ఓకే సార్. ఫైండ్ ద ఆన్సర్. ఏం చేయాలి? ఇందులో 2 ప్లేసులు ఉన్నాయి, 2 మైనస్లు ఉన్నాయి. మీరు గుర్తుపట్టాల్సిన బాధ్యత మీది. చేయండి అమ్మా. ఈ 36,000 రావాలి ఆన్సర్. యువర్ ఆన్సర్ ఈస్ 36,000. Your answer is 36,000.
వచ్చిందా లేదా? You got answer? ఓకేనా? 1 minute, sir. వచ్చిందమ్మా? సార్ వెయిట్ లేదా? సార్. ఓకే, మెల్లె వెళ్ళొచ్చు. టైం లేదు మీకు, అది ఆన్సర్ పెడతానులేండి మీకు. సార్ మీరు క్లాస్ కంటిన్యూ చేయండి సార్, ఈ ప్రాబ్లం నేను చేస్తానండి. ఓకే, నెక్స్ట్. సో కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం పెడదాం. ఇంకో ప్రాబ్లం ఇస్తే థర్డ్ వన్ క్లియర్. ఓకే, మనకి సార్ 36 వస్తుందా 46 వస్తుందా సార్? 36 వస్తుందమ్మా. 36 వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ నాని, వెరీ గుడ్. ఓకే, okay, now this is very important problem, examination point of view. So you see all of the problem. Just wait. Okay, all of you see. So is it appearing? Yes, you see. 1 జనవరి మీరు తర్వాత చేసుకుంటారు. ఇది చూడనమ్మా. 1 జనవరి 2001 తేదీ నాడు 20,000 మూలధనంతో, ఇది 15 మార్కుల ప్రాబ్లం, మూలధనంతో కృష్ణ తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు వ్యాపారం ప్రారంభించాడు ఎంతతోని? 20,000. దీన్ని ఏం క్యాపిటల్ అంటారు? ఓపెనింగ్ క్యాపిటల్ అంటారు. ఓకే, ఓపెనింగ్ క్యాపిటల్ వచ్చేసిందా లేదా? వచ్చేసింది. ఓపెనింగ్ క్యాపిటల్ ఏం చేస్తాము? తీసేస్తాం. ఓకే, ఫస్ట్ ముగింపు మూలధనం అండి, ప్లస్ సొంత వాడకాలు, అవార్డు గిడ్డి మర్చిపోయినా, ప్లస్ సొంత వాడకాలు మైనస్ అదనపు మూలధనము మైనస్ ప్రారంభ మూలధనం. ఓకే, క్లోజింగ్ క్యాపిటల్ ప్లస్ డ్రాపింగ్స్ మైనస్ అడిషనల్ క్యాపిటల్ మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్. యూ రిమెంబర్ దీస్ 4 పాయింట్స్. ఓకే, మనకి ఓపెనింగ్ క్యాపిటల్ వచ్చేసిందండి. ఇంకేం కావాలి? క్లోజింగ్ క్యాపిటల్ కావాలి మనకు, తర్వాత డ్రావింగ్స్ కావాలి, తర్వాత అడిషనల్ క్యాపిటల్ కావాలి. అవి ఉంటే లెక్క చేస్తుంది. ఓకే, నా వెంటనే అతడు 3,000 రూపాయలతోని ఫర్నిచర్ కొన్నాడట. అది ఎట్లా రావాలని చెప్తా మీకు. మళ్ళీ 30/6/2001 నాడు, అంటే 6 నెలల తర్వాత, ఓకే, 6 నెలల తర్వాత ఏం చేసిండు? అతని సోదరు నుంచి 6,000 అప్పు తీసుకున్నాడట. 6 months తర్వాత అతను ఒక 6 నెలలు ఉంచుకుంటాడు వడ్డీ. 6,000 రుణం తీసుకున్నాడు. ఈ రుణంపై 8% వడ్డీ, అంటే 8/6 = 48. సంవత్సరానికి వడ్డీ ఎంత? 480. 3,000 అదనపు మూలధనం తెచ్చుకున్నాడట. మళ్ళా
6,000 అప్పు పోను, మళ్ళీ 3,000, మొత్తం 9,000 అప్పు తెచ్చుకున్నాడు. ఓకే, వ్యాపారం ఇంటి ఖర్చులకు 400 చొప్పున వాడుకున్నాడు. నెలకు 400 ఇంటి ఖర్చులకి ఈ యూజ్ టు 400 rupees for his domestic expenses, for his home expenditures 400. Then next LIC premium 2000. LIC premium అట 2000 rupees తను చెల్లిస్తున్నాడు. వినాల, జీవిత బీమా ప్రీమియము 2,000 రూపాయలు కట్టుకుంటున్నట్టు ఇంట్లోకెళ్ళి. తర్వాత 31 డిసెంబర్ నాడు ఆయన ఆర్థిక పరిస్థితి ఇట్లున్నది. అప్పుడు చేతిలో నగదు 6,800 అట, అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ 6,800 అండ్ డెప్టార్స్ 3,000. 3,000 డెప్టార్స్, సారీ క్రెడిటార్స్, నాట్ డెప్టార్స్, క్రెడిటార్స్ అంటే రుణదాతలు అంటారు. రుణదాతలు 3,000. 2001 సంవత్సరానికి కృష్ణ లాభము లేదా నష్టాన్ని తెలుసుకోండి. సో దిస్ ద ఇన్ఫర్మేషన్. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు క్లోజింగ్ క్యాపిటల్ లేదు, ఇంట్లో డ్రావింగ్స్ ఉన్నది, అడిషనల్ క్యాపిటల్ ఉన్నాయి, కాబట్టి మనం క్లోజింగ్ క్యాపిటల్ ప్రిపేర్ చేయాలి. క్లోజింగ్ క్యాపిటల్ వి రిక్వైర్ టు ప్రిపేర్. ముగింపు మూలధనం చేయడానికి మనం ఒక నివేదికను తయారు చేయాలి. ఆ నివేదికనే ముగింపు వ్యవహారాల నివేదిక అంటారు. దాన్నే క్లోజింగ్, a statement of a closing memorandum of association దాన్ని అట్లా అంటారు. a statement of a closing affairs అని కూడా అంటారు. ఓకే, a statement of closing affair అని. ఓకే, అట్లాగా రాస్తాం. అయితే దాంట్లో అది ఏంటి అంటే ఆస్తుల పట్టి తయారు చేయడమే. ఆస్తుల పట్టిలో ఏముంటాయి? అప్పుల వైపు అప్పులే, ఆస్తుల వైపు ఆస్తులే. ఎడమ వైపు అప్పులు, కుడి వైపు ఆస్తులు రాస్తాము. ఇక్కడ రుణదాతలు ఎంత ఉందో చూద్దాం. రుణదాతలు లాస్ట్కి 3,000 ఉన్నది. రుణదాతలు ఎప్పుడు రాస్తారు, ఎక్కడ రాస్తారు? అప్పుల వైపే. రాసిన మారాయలేదా చూడండి, 3,000. ఓకే, రుణదాతలు 3,000 రాసేసాము. తర్వాత చెల్లించాల్సిన అద్దె ఎక్కడన్నా చూడండి. చెల్లించాల్సిన అద్దెలో ఇన్ఫర్మేషన్ ఇవ్వనట్లది. చెల్లించవలసిన అద్దె ఇది ఇక్కడ ఇవ్వలేదు, ఇందులో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అది చెల్లించాల్సిన అద్దె 800. లోను ఒక 800 రాయలేదు, వాళ్ళు తప్పు ఇచ్చారు. లోను 6,000 ఉందా లేదా? సోదరుని దగ్గర నుంచి లోన్ తెచ్చుకున్నారు కదా, అప్పు, అది క్లోజింగ్ లోనే వస్తుంది 6,000. ఓకే, వడ్డీ 6,000 మీద వడ్డీ ఉన్నది. 6,000 ఇంటి ఎన్ని శాతము? 8,648, 480 రూపాయలు. 8,648, 6,000 మీద వడ్డీ, 6,000 ఇంటూ 8% కడితే 480 అంటారు. ఓకే, ఇది అప్పు తెచ్చుకున్నాడు, అప్పు. ఓకే, మరి అడిషనల్ క్యాపిటల్ అనేది ఉన్నది ఆడ, అది రాయకూడదు. చేతిలో నగదు ఎంత ఉంది? చేతిలో నగదు 6,800. 6,800 లేదా ఉన్నది. రుణగ్రస్తులు 10,800. ఇక్కడ రుణగ్రస్తులు అంశాన్ని ఇవ్వలే, రుణగ్రస్తులు ఇవ్వాలి. ఇలా లెక్క కూడా తప్పే ఇచ్చిండు. రుణగ్రస్తులు ఇవ్వలేదు, చెల్లించాల్సిన అద్దె కూడా ఇవ్వలేదు. ఇలా ఇక్కడ మాత్రం లెక్కలో సొల్యూషన్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ 2 మిస్టేక్స్ నేను రాస్తాను. స్టాక్ కూడా ఇవ్వలే, 8,800 స్టాక్ ఇచ్చిండ సరుకు అని, అది కూడా ఇవ్వలేదు, తప్పిచ్చాడు లెక్కలో. ఓకే, వసూలు బిల్లులు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఆస్తులోకి వెళ్ళి రాస్తాం. అటు 30,000 ఇటు 30,000 రాసినాక మనకి ఆ డిఫరెన్స్ తెలుస్తాం. ఈ డిఫరెన్స్ ఏంటంటే క్యారీ డౌన్ అనమాట. ఈ డిఫరెన్స్ అమౌంట్ క్యారీ డౌన్, అదా క్యారీ డౌన్ ఉంది క్లోజింగ్ క్యాపిటల్ అనమాట. క్యారీ డౌన్ ఏంది? క్లోజింగ్ క్యాపిటల్. క్లోజింగ్ క్యాపిటల్ని మళ్ళీ ప్రాఫిట్ లేదా నష్టం తెలుసు, ప్రాఫిట్ ఆర్ లాస్ need to find out, and you draw again statement of profit loss, the statement, and closing capital ఎంత ఉంది? 19,720. సొంత వాడకాలు ఏం చేయాలి? ప్లేస్ చేయాలి. 6,800, 26,520 వస్తుంది. మైనస్ అడిషనల్ క్యాపిటల్ 3,000 అదనంగా ప్రవేశపెట్టారని ఇచ్చిన లెక్కలో ప్రాబ్లంలో ఇచ్చారు.
3000. దాన్ని అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటారు. సర్దుబాటు చేయబడిన మూలధనం, సర్దుబాటు మూలధనం, దట్ ఈస్ కాల్డ్ హియర్ అడ్జస్టెడ్ క్యాపిటల్. Then opening capital, at the beginning of the problem they declared Mr. Krishna was started the business with rupees 20,000. The 20,000 you have to deduct. Then 3,520 is the answer. This is the answer. So this is the problem you have to solve for 15 marks. ఇక్కడ మనకి చేతిలో నగదు ఇవ్వలేదు. ఓకే, లెక్కలో చేతిలో నగదు ఇవ్వలేదు, ఇవ్వాలి. అది చేతిలో వచ్చింది, సారీ, ఇక్కడ ఉన్నది కదా, చేతిలో నగదు ఉంది. నెక్స్ట్ ఏమి ఇవ్వలేదు, ఇవన్నీ మిస్టేక్స్ అన్నమాట, ప్రాబ్లమే రాంగ్ ఉంది. సరుకు ఇంట్రెస్ట్ ఇవ్వకున్నా 8% అని ఉన్నది కాబట్టి కనుక్కోవాలి. ఓకేనా, ఇంట్రెస్ట్ ఇవ్వకుండా చెల్లించవలసిన అద్దె ఇవ్వలే, చెల్లించాల్సిన అద్దె ఇవ్వలే, చెల్లించాల్సింది తప్పదు. అవుట్ స్టాండింగ్ రెంట్ ఇవ్వలే, లెక్కలో ఇచ్చాడు, ఇక్కడ సొల్యూషన్ లో ఇచ్చిండు కానీ అడిగలే. ఇవ్వని అని రుణగ్రస్తులు రుణదాతలు ఇచ్చిండు కానీ రుణగ్రస్తులు ఇవ్వాలి. ఇక్కడ రుణగ్రస్తులు అంటే ఈ రుణగ్రస్తులు డెప్టార్స్ అంటారు. 3,800 6,800 ఎంత ఇచ్చిండండి? రుణగ్రస్తులు 10,800 అండి, 10,800 ఇవ్వలే. సో దీన్ని బట్టి చేసినా చేయొచ్చు లెక్క. ఇక్కడ ఏందమ్మా ప్రాబ్లమ్, వాళ్ళు ఇవ్వనివి రాసి మీరు కొంచెం ప్రాబ్లం పెడతాను అవన్నీ. ఇదున్నో ఆ సొల్యూషన్ మీకు వాట్సాప్ లో పెడతాను, గ్రూప్ లో. నాకు ఒకరు గుర్తు చేయాలి, గుర్తు చేస్తే నేను వాట్సాప్ లో క్లాస్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే అమ్మా, నేను నెక్స్ట్ ఈ క్లాస్ కాగానే ఫైనల్ ఇయర్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్, అర్థమైందా? ఆ క్లాస్ 7 ఆఫ్టర్ 7 లేదా మార్నింగ్ 6:30 7 కి ఫోన్ చేసినా ఫటాఫటా పెట్టేస్తా. లేదు సార్, ఈవినింగ్ నైట్ ఎనీ టైమ్ యూ కెన్ కాల్ టు మీ. ఓకే, ఆఫ్టర్ 7 o'clock. ఓకే, ఇది అయిపోయిందా? ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇది 15 మార్కులండి. మీకు ఖచ్చితంగా మీరు పాస్ కావాలనే లక్ష్యంతో చెప్పడం జరుగుతుంది. ఇది పేపర్ చూడండి, మీరు పేపర్ చూసుకోండి. ఫస్ట్ 0.4 ఉన్నదా లేదా? 0.4. సో దీంట్లో 0.4 అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పిన 8 ఇస్తాడు, 5 చేయాలి. తరుగు మొత్తాలు అంటే ఏంటి, ప్రవేశ రుసుము అంటే ఏంటి, గానర్వస ముర్రే అంటే ఏంటి, ఇట్లాగా చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఓకే, ఇప్పుడు మీ ఇంతకుముందు ప్రాబ్లం కూడా 4 మార్కులది, ఇవన్నీ 4 మార్కులే. ఓకే, ఇలాగ ఇచ్చాక 4 మార్కులు హెచ్ వరకు ఇచ్చేస్తాడు. ఓకే, హెచ్ వరకు అయిపోయింది. హెచ్ వరకు బి పార్ట్ ఉంది కదా, బి మంచి వినండి. వివిధ మూలధన ఖాతాల పద్ధతులను తెలవండి. స్థిర మూలధనము, అస్థిర మూలధనము అని చెప్పేసి పార్ట్నర్షిప్ లో ఉంటది ఆ మూలధన ఖాతాలు. ఓకే, అదొక థియరీ. ఇది రాయల్టీ ప్రాబ్లం. ఓకే, ఇట్లాగా రాయల్టీ ఇస్తాడు. రాయల్టీ ప్రాబ్లం 2 అయింది. అయిపోయిన తర్వాత తరుగు మొత్తాల ఖాతా చూపండి, రాయల్టీ చూపండి అండి. 3వ క్వశ్చన్ ఇక అంటే 1వదో ఆ షార్ట్ బిట్లది, 2వది ఇప్పుడు చెప్పాను. ఒకటి థియరీ, ఒకటి ప్రాబ్లం ఉంటుందన్న. 3వ క్వశ్చన్ ఒంటి పద్ధతి విధానము అంటే ఏంటి, జంట పద్ధతి విధానాలకు మార్చడానికి అవలంబించే పద్ధతులు ఏంటి అనేది ఇచ్చారు. ఓకే, మనం మార్చినాం కదా, ఒంటి పద్ధతి విధానం నుంచి జంట పద్ధతి ముగింపు వ్యవహారాల నివేదిక చేసి మనము ప్రాఫిట్ అండ్ లాస్ ని కనుక్కున్నాము. ఇక్కడ ఏంటంటే ఇక 2వది బి ప్రాబ్లం ఏంటి, సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఇంతకుముందు చెప్పింది ఒంటి పద్ధతి విధానం ప్రాబ్లమే, మనం చెప్పింది రాసింది అదే కదా. నెక్స్ట్ 4th క్వశ్చన్ డొనేషన్ అంటే ఏంది, ప్రవేశ రుసుము అంటే ఏంది రాయమంటున్నాడు. తర్వాత ఇది ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఆస్తుల పట్టి కింది విధంగా ఉంది, దీన్ని 4వ వంతు వాటేసారు, పార్ట్నర్షిప్ అకౌంట్ చేయమన్నాడు. సో ఇదంతా పార్ట్నర్షిప్, ఆ కండిషన్స్ ఇచ్చాడు. ఇది యంత్రాలు ఇంత ఉంటుంది, భవనాలు ఇంత ఉంటుంది, పెరిగిన ఆస్తులని ఇస్తాడనమాట. తర్వాత 5th వన్ థియరీ క్వశ్చన్, భాగస్వామ్య సంస్థ ఏ సందర్భాలలో రద్దు అవుతుంది. సో ఇన్ విచ్ సిచ్యువేషన్ ద పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ గోయింగ్ టు డిజాల్వ్, ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటారు. సో అది మనం రాయాల్సి ఉంటుంది. ఇది కూడా ఇందులో మళ్ళొక ప్రాబ్లం వచ్చేసింది. ఇది మనం రామండ్ కోబారికి 2 డిపార్ట్మెంటల్ అకౌంట్స్.
ఓకే, థియరీ ఏముండదా సార్? అంత ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్ ఈ సబ్జెక్ట్ లో? థియరీ ఉన్నది, ప్రాబ్లమ్స్ ఉన్నది. అదే సార్ చూపించేది. నేను చెప్తున్నారు చూపించేది కదా అదే సార్, కదా. చెప్తున్నారు కదా. ఇప్పుడు Theory ఏ చెప్తున్నారు, ఉందా, problem ఏ ఉందా, చెప్తున్నారు, రెండు 5వ చెప్తున్నారు. క్వశ్చన్ లో ఏ ఉందా? ఏ థియరీ, బి ప్రాబ్లం. ఓకే సార్, ఓకే. ఓకే, 5 క్వశ్చన్ల వరకు ఇదే ఉంటుంది. తర్వాత 6వ క్వశ్చన్ ఫైనల్ అకౌంట్, కంపల్సరీగా కంపెనీ అకౌంట్స్ అయి ఉంటుంది. ఫైనల్ అకౌంట్స్ 6వ అకౌంట్. 6 ఎన్ని మార్కులు చూడండి, ఆడ చూడండి ఎన్ని మార్కులు అంటే సి విభాగము 20 మార్క్స్. ఓకే, 20 మార్కులు. ఇది కంపల్సరీ అటెండ్ చేయాలి. ఇట్లాగా మీకు ట్రేడింగ్ అకౌంట్ ఇస్తారు, ఇట్లాగా ఫైనల్ అకౌంట్ మీరు ప్రిపేర్ చేయాలి ఒక్కొక్క స్టెప్. ఎందుకంటే మీరు ముందే మీకు ఐడియా ఉండాలనే ఉద్దేశంతో మనం 12th లోపు క్లాస్ కంప్లీట్ అయిపోతుంది సిలబస్. ఓకేనా, 12th లోపు కౌన్సిలింగ్ ఇవ్వడమే, మీకు కాన్సెప్ట్ ఐడియా తెచ్చిపెట్టడమే. ఇది మనము ఒక వారం 10 రోజులు చెప్పుకుంటూ ఒక్కొక్కటి, వారానికి 10 రోజులకు ఒక్కొక్కటి చాప్టర్ అయిపోయేది. మనకు విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైం 1 అవర్లోనే 1 యూనిట్ ఓడగొట్టే విధంగా తెలియజేయాలి. వాళ్ళకు కాన్సెప్ట్ ఇవ్వాలి, ఐడియాతోని వాళ్ళు చదువుకుంటారనే ఉద్దేశంతో మీకు ఇది చెప్పడం జరిగింది. ఓకేనా, ఇంకపోతే సార్ ఇప్పుడు మీరు చెప్పిన డిపార్ట్మెంటల్ అకౌంట్స్ కూడా ఉందని అన్నారు సార్. ఒక క్వశ్చన్ చూడండి. ఉన్నది అది ఇచ్చారు, అన్ని పెట్టిళ్ళు. మరి ఇలా ఆమె ఇంగ్లీష్ మీడియంలో ఉన్నది, తెలుగు మీడియంలో లేదు. ఓకే, మరి ఫాలో అయ్యి చేద్దాం. ఇది చూడండి అమ్మా, ఇప్పుడు చెప్పండి మీకు ఇది నాకు కొంచెం ఐడియా ఇవ్వండి. ఓకే, సంవత్సరాంతాన మూలధనం ఉన్నదా, క్లోజింగ్ క్యాపిటల్ ఉన్నదా? ఎస్ సార్. ఎక్కడ చూడండి, 8,000 ఉన్నది చూడండి. అది ఫస్ట్ రాసుకోవాలి. సొంత వాడకాలనే చూడండి. సొంత వాడకాలంటే డ్రావింగ్. నెంబర్స్ కనిపించట్లేదు సార్, అమౌంట్ కనిపిస్తలేదు. అమౌంట్ కనబడుతుందా? ఓకే ఓకే సార్. ఓకే, ఇది అలానే ఉంది కదా, సేమ్ ప్రాబ్లం. అవును సార్. సో అదే మోడల్లో మీరు చెయ్యాలి. ఇది ఎన్ని మార్కుల కంటే 4 మార్కులకు వస్తుంది. ఓకే, నౌ ఓవర్ ఆఫ్ దట్ ప్రాబ్లం. నెక్స్ట్ యూ సీ, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ టు ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్, క్లోజింగ్ ఆర్ ఓపెనింగ్, వాట్ ఎవర్ టు మే, మనకు అవసరం ఉన్నది చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఫర్నిచర్, డెప్టార్స్, క్రెడిటార్స్, లోన్, స్టాక్ 2000, క్యాష్ 200, బిల్స్ పేయబుల్ 300, ఇన్వెస్ట్మెంట్స్ 1000. ఇవి ఎప్పుడు తయారు చేయమంటాడు అంటే క్లోజింగ్ 31st మార్చ్ అంటే క్లోజింగ్ అండి. అంటే అలా 31st మార్చ్ అంటే క్లోజింగ్, అడకిచ్చడు. 31st మార్చ్ అంటే క్లోజింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ చేయాలి. ఇప్పుడు మనము స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంటేనే లయబిలిటీస్ అండ్ అసెట్స్. ఇక్కడ ఏం అడగలే, నివేదిక తయారు చేయండి అంటాడు. దే ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఓన్లీ యూ నీడ్ టు ప్రిపేర్ ద స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ as per the date. You can find, is it opening statement of affairs or closing statement of affairs? Okay, so as per the date we can identify it is a closing statement of affairs. Closing చేయడం వల్ల ఏమవుతుంది, ఏం తెలుస్తుంది? క్లోజింగ్ క్యాపిటల్ తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే ఫర్నిచరు క్రెడిట్లో రాయాలి, అంటే మీన్స్ ఆస్తుల్లో రాయాలి, క్రెడిట్ కాదండి, రైట్ సైడ్లో రాయాలి. క్రెడిట్ డెబిట్ అనకూడదు దీన్ని. దెన్ నెక్స్ట్ రుణగ్రస్తులు అంటే మీన్స్ డెప్టార్స్, అసెట్ కదా, అసెట్లో రాయాలి, రాశిలో రాయాలి, చూసుకోండి. దెన్ నెక్స్ట్ క్రెడిటార్స్ 2000, అది అప్పు కాబట్టి 2000 ఉన్నదా లేదా చూడండి అప్పులల్లా. ఓకే, రుణము అప్పు ఉన్నదా లేదా చూడండి, ఉన్నది. ఓకే, నెక్స్ట్ స్టాక్ అసెట్లో ఉందా లేదా చూసుకోండి. సరుకు 2000 ఉన్నదా లేదా, ముగింపు సరుకు అని రాసిండ్లాడ, సరుకు అని రాసిన పర్వాలేదు, ముగింపు సరుకు రాసిన. నెక్స్ట్ క్యాష్ 200 ఉన్నదా లేదా చూడండి,
ఉన్నది. చెల్లింపు బిల్లులు, పేమెంట్స్, బిల్స్ పేయబుల్ 300 ఉన్నాయా, ఇందులో రాసిన లేదా అప్పు. అది మనకు ఆస్తులు ఏంటి, అప్పులేంటి అని తెలవాలి. ఆస్తుల పట్టీలో ఉండే అంశాలు, వాట్ ఆర్ ద ఐటమ్స్ లొకేటెడ్ ఇన్ ద అసెట్స్ అండ్ లయబిలిటీ టేబుల్. సో వాట్ ఆర్ ద అసెట్స్? అసెట్స్ మీన్స్ ఫిక్స్డ్ అసెట్స్, వేరియబుల్ అసెట్స్. ఓకే, స్టాక్, డెప్టార్స్, then buildings, plant, machineries, like that assets, land, buildings, like that assets. Okay, closing stock, furniture, machineries, fittings, all these assets. What are the liabilities? Capital, loan, bank overdraft, bills payable, bills receivable is asset. Okay, investments are assets. ఇన్వెస్ట్మెంట్స్ అనగానే పెట్టుబడులు. పెట్టుబడులు అంటే ఏంటి? ఆస్తులు. ఇట్లాగా అటు ఇటు టోటల్ చేస్తామండి. 7,200 వచ్చేసింది. 7,200 ఇటు రాయాలి. రాసేస్తే 7,200 మైనస్ 500 మైనస్ 300 మైనస్ 2,000. ఇది లేదు, ఇది మనం కనుక్కున్నది, ఇప్పుడే కనుక్కున్నది. అది డిఫరెన్స్ అమౌంట్. దిస్ ఈజ్ కాల్డ్ హియర్ క్యారీ డౌన్ అండ్ యూ క్రియేట్ ద నేమ్ దట్ ఈస్ కాల్డ్ క్లోజింగ్ క్యాపిటల్. మనము క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కోవడానికి ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఒక్కొక్కసారి మీకు లక్కీలో క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కోవడానికి కూడా ఇస్తాడు. అట్లాగే ఇంకొక ప్రాబ్లం చూడండి, మీకు ఇచ్చాడు. ఓకే, ఇది ప్రాబ్లం అండి. ఓకే, రాజీవ్ తన పుస్తకాలను ఒంటిపద్దు విధానంలో రాసి అతడు క్రింది సమాచారాన్ని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? 31st March 2004 అన్నది. 31st March 2005 ఏది ఓపెనింగ్, ఏది క్లోజింగ్? మొదటిది ఓపెనింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే బ్యాంకులో నగదు అంటే ఏంటి? అసెటా, లయబిలిటీయా? లయబిలిటీ సార్. అసెట్. అసెట్ సార్. ఓకే, చేతిలో నగదు అసెట్, క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్, స్టాక్ అసెట్, ఇవన్నీ అసెట్. ఇంకా ప్రాబ్లం ఏమి చూద్దాం. ఓకే, రుణగ్రస్తులు అంటే డెప్టార్స్ అసెట్, గుర్తుపెట్టుకోండి. ఫర్నిచర్ అసెట్, భవనాలు బిల్డింగ్స్, ఓకే, అసెట్. రుణదాతలు క్రెడిటార్స్ లయబిలిటీ. ఓకే, ఇవి లయబిలిటీస్ ఒక్కటే ఉన్నది ఇక్కడ. అన్ని ఆస్తులు అంటే ఓపెనింగ్ లో ఉన్నది, క్లోజింగ్ లో ఉన్నది. ఇవి రెండు ఐటమ్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఓపెనింగ్ క్యాపిటల్ చేయాలి, క్లోజింగ్ క్యాపిటల్ చేయాలి. మనం ఇప్పుడు 2004 జూలై 1న అతడు 10,000 అదనంగా మూలధనం. అదన మూలధనం ఏం చేస్తాము? తీసేస్తాం కదా. ప్రొఫార్మా ప్రకారము తీసేస్తాం, మైనస్ చేస్తాం. ఆ ప్రొఫార్మా సంవత్సరంలో 5,000 సొంతానికి తీసుకుని భవనంపై 5%, ఫర్నిచర్ పై 10% తరుగుదల ఏర్పరిచిన తర్వాత అంతమైన సంవత్సరానికి సంపాదించిన లాభాన్ని కనుక్కోండి. So with this information, we need to find out the profit or loss with the help of this entry system. You see, each and every one I am preparing one problem. Okay, solution చేస్తున్నామా, వినాలి. So first ఏంటి? Statement of affairs. Okay, statement of affairs. ఏంటిది? ఓపెనింగ్ది చేయాలి. ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అని కూడా రాసుకోవచ్చు. ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. సో ఇక్కడ అఫైర్స్ అనగానే మనకి ఇడ ఎల్, ఇడ ఏ. ఎల్, ఏ అంటే ఏంటిదమ్మా? ఎల్ అంటే లయబిలిటీస్, అసెట్స్. ఇక్కడ రూపీస్. డెబిట్ క్రెడిట్లు ఇందులో ఉండవు. డెబిట్ క్రెడిట్ అంశాలు ఇందులో ఉండవు. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో? బ్యాంకులో నగదు అంటే శైలి రాయాలి. క్యాష్ ఇన్ హ్యాండ్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు ఒకసారి చూడరా. నెట్ ప్రాబ్లం సార్, మీరు ఒకసారి చూడరా. క్యాష్ ఇన్ హ్యాండ్. ఇప్పుడు వినబడుతుందా, వినబడతలేదా? మీది ఒకసారి ఇంటర్నెట్ చూసుకోండి సార్ ఒకసారి. వినబడతలేదా? ఓకే సార్, ఇప్పుడు మీది ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది సార్, బ్లర్ వస్తుంది. అంతేనా? సరే, ఒక జస్ట్
Okay, so like that here. So opening స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్, ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ లో నేను రాశాను ఇక్కడ ఎట్లా రాశాను, క్యాష్ ఇన్ హ్యాండ్ అని రాశాను. క్యాష్ ఇన్ హ్యాండ్ రాసి ఎంత రాశాను, 200. క్యాష్ అట్ బ్యాంక్ 1200, డెప్టోవర్స్ 12,000, క్లోజింగ్ స్టాక్ 10,000. స్టాక్ అని రాశాను, క్లోజింగ్ స్టాక్ కూడా అవసరం లేదు. ఫర్నిచర్ 4,000. ఓకే, ఇక్కడ చూడండి ఫర్నిచర్ ఎంత ఉంది, 4,000. బిల్డింగ్స్ 20,000. క్రెడిటార్స్ 7,000. ఇక్కడ నా లేదు చూద్దాం, 7,000 ఉందా లేదా, ఇట్లా. సో ఇది ఫస్ట్ది ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ ఓవర్. దెన్ ఇప్పుడు ఏం చేస్తామంటే టోటల్ చేద్దాం. 200, 1,200, 12,000, 10,000, 4,000, 20,000 ఇదంతా కూడా యాడ్ చేయాలి. 47,400 అండి. ఈ 47,400 ఇట్లా రాస్తాం. అంటే 7,000 తీసేయండి, 40,400 తెలుగులో తీర్చిన అంటారు. దీనికి పేరు పెట్టాలి. ఏ పేరు అంటే క్యాపిటల్ అకౌంట్. ఏం క్యాపిటల్ అకౌంట్, ఓపెనింగ్ క్యాపిటల్. 2 బైలు 2 బైస్ అనేవి ఓపెనింగ్ క్యాపిటల్ వేస్తాం. ఓపెనింగ్ క్యాపిటల్ అయిపోయిందా, అయిన తర్వాత సేమ్ యాజ్ లైక్ దట్ క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కోవాలి. క్లోజింగ్ క్యాపిటల్ మనము కనుక్కుందాం. క్లోజింగ్ క్యాపిటల్ ఎట్లా కనుక్కుంటాము అంటే అదే స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ ఇస్ ద క్లోజింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్. డేట్ మెన్షన్ చేస్తే చాలు, 31st March 2005 అంటే క్లోజింగ్ అని, అంటే 31st March 2004 అంటే ఓపెనింగ్. ఇప్పుడు అప్పులు ఆస్తులు, అప్పులు ఆస్తులు సేమ్ అక్కడ ఏమున్నాయో అవే రాస్తాం. రుణదాతలు ఎంత ఉంది ఇక్కడ చూడండి, రుణదాతలు రెండవది, ఇది రుణదాతలు రెండవది 8,000 రాయాలి. ఓకే, 8,000 రాసినామా లేదా, రాసేసాము. ఓకే, నెక్స్ట్ చేతిలో నగదు, బ్యాంకులో నగదు, రుణగ్రస్తులు, సరుకు ఇలానే రాస్తాం. అయితే ఇక్కడ భవనాలపై 5%, ఫర్నిచర్ పై 10%, ఈ తరుగుదలలు అన్నాడు. భవనాలు ఎంత, భవనాలు 20,000 భవనాలు 20,000 మీద 5% కట్టాలి. 10 రూపాయలు. భవనాల మీద 20,000కి వెళ్ళి 1,000 తీసేస్తే అక్కడ మాత్రం తరుగుదల ప్రారంభంలో కట్టకూడదు. ఓపెనింగ్ క్యాపిటల్, ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో కట్టడానికి లేదు. క్లోజింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో మాత్రమే అడ్జస్ట్మెంట్లు చేయాలి. ఎట్లా అడ్జస్ట్మెంట్, 10% తరుగుదల ఓపెనింగ్ క్యాపిటల్ కనుక్కోవడానికి చేయకూడదు. ఇది 20,000 ఇంటూ ఎంత శాతం అమ్మా, 5%. అట్లాగే ఫర్నిచరు 4,000 ఇంటూ 10%, 400. ఓకే, ఇది మైనస్ చేయాలి. ఇది 3,600 అవుతుంది, ఇది 19,000 అవుతుంది. తీసేస్తే 20,000కి వెళ్ళి 1,000 తీసివేసిన తదుపరి 19,000. 4,000 minus 400, 3,600. As like that, what we recorded in the opening statement of affairs, same as that, cash in bank, cash in hand, cash at bank, and debtors and stock. So as we represented in previously, same as like that, you write in closing statement of affairs. Then you have to sum all these things. 300, 2,000, 8,000, 12,000, 3,600, 19,000. Add by using calculator. You will get 44,900. As is, we can record 44,900. There is only 8,000. 44,900 minus 8,000, that is equal to 36,900. So this is the answer only. This is the answer. Carry down difference amount. This is known as తేల్చిన నిల్వ. తేల్చిన నిల్వ అంటారు తెలుగులో. దాన్ని క్లోజింగ్ క్యాపిటల్. క్లోజింగ్ క్యాపిటల్ 36,900, ఓపెనింగ్ క్యాపిటల్ 44,000. ఇప్పుడు 2 వచ్చినవి కాబట్టి మనము ప్రాఫిట్ అండ్ లాస్ ని కనుక్కోవచ్చు. ఓకే, సో ఎట్ ద ఎండ్ స్టేట్మెంట్ ఆఫ్ profit or loss account of Mr. Rajiv, statement of
profit and loss of Mr. Rajiv. Closing capital how much? 36,900. Is there any drawings in the problem? Problem లో drawings ఇచ్చాడు. ప్రాబ్లం లో డ్రావింగ్స్ ఉన్నాయి, సొంత వాడకాలు ఉన్నవి, దొరకబట్టాలి, లేకపోతే చేయలేదు. దాన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. సొంత వాడకాలని దానికి కలపాలి. ఎంత సొంత వాడకాలు? 36,900కి 5,000 కలిపితే 41,900, 41,900. దెన్ నెక్స్ట్ అదనపు మూలధనం. అదనపు మూలధనం వచ్చింది ఇచ్చిన లెక్కలో. అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ వైల్ రన్నింగ్ ద బిజినెస్. అదనపు మూలధనము 10,000 తీసేయాలి. ఒకటి కలపాలి, ఒకటి తీసేయాలి. 41,900 మైనస్ 10,000 is equal to 31,900. Then opening capital. Opening capital you need to subtract. Okay, opening capital మనం కనుక్కున్నాం కదా. ఓపెనింగ్ క్యాపిటల్ 40,400. 40,400 here. 31,900 minus 40,400. దీన్ని నష్టము అంటారు. ఓకే, నష్టము అంటారు. నికర నష్టము. ఓకే, ఇక్కడ నష్టం ఎట్లా వచ్చింది చెప్పండి. ఇది పాజిటివ్ వాల్యూ తక్కువ ఉంది, నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉంది. ఆర్ యూ ఫాలోయింగ్ అర్ నాట్? ఎస్ సార్. ఓకే, పాజిటివ్ వాల్యూ 31,900, నెగటివ్ వాల్యూ 40,400. సో 8,500 is here. Negative. This is the మైనస్ వాల్యూ. 8,500ని నికర నష్టము అంటారు. సో అలాగే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం చేయాలి. ఒకసారి మీకు ఇదన్నీ కూడా వాట్సాప్లో పెట్టేస్తాను. ఒక 2 ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ వాటిని చూసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, చూసుకుంటూ మనము ప్రాక్టీస్ చేయాల్సిన బాధ్యత ఏదమ్మా. సార్ అవి మిస్ అయినాయి కొన్ని ఉన్నాయి కదా సార్, అవి ఒకసారి నోట్ చేసి పెడతారా సార్? చేస్తాను. రాసిన తర్వాత మీకు అక్కడికి పంపిస్తాను. మీకు వాట్సాప్ లో పెట్టేస్తాను, రాసినాక పెట్టేస్తాను. సరే సార్, మర్చిపోకుండా పెట్టండి సార్. మేము ఎందుకంటే నైట్ ప్రాక్టీస్ చేస్తాం సార్. ఇంగ్లీష్ లో కూడా పెట్టండి సార్. ఇంగ్లీష్ బుక్ లేవు అమ్మా, మీకు ఆల్రెడీ చెప్తా. ఇంగ్లీష్ బుక్ లేవు. మీకు ఇంగ్లీష్ మీడియం ఉంది కదా. ఇంకొకటి విషయం బుక్స్ ఉన్నాయేమో కదా. ఇంకొక విషయం ఏంటంటే, మీకు గుడ్ న్యూస్ ఏంటంటే జుబేరి బుక్ స్టాల్లో మీకు టెస్ట్ పేపర్స్ అవైలబుల్ ఉన్నాయమ్మా. అర్థమైందా? ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం టెస్ట్ పేపర్స్ ఉన్నాయి. అది 100 రూపీస్కి ఒకటి దొరుకుతుంది. అది ప్రిపేర్ అయితే చాలు. ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసేసి కాల్ చేసేసి అడగండి. యూజింగ్ యువర్ స్టడీ మెటీరియల్ అలాంగ్ విత్ దట్ ప్రాబ్లమ్స్ కావాలంటే థియరీ పర్ఫెక్ట్ ఉన్నది. ఇలా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ బుక్ లో. ఇంగ్లీష్ మీడియం బుక్, తెలుగు మీడియం బుక్ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇది ఏం చాప్టర్ అండి ఇప్పటిది మనం చెప్పుకున్నది? ఏం చాప్టరు? వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది చాప్టర్? చాప్టర్ పేరు ఒంటి పద్దు విధానము. సింగిల్ ఎంట్రీ సిస్టమ్. మీకు ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. చూడండి, ఒంటి పద్దు విధానానికి జంట పద్దు విధానానికి తేడాలు ఏవి? ఇది మీకు రేపు అందులో పెడతాను వాట్సాప్ లో. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి. జంట విధానానికి తేడాలు ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాం. మనకి ఈ సింగులారిటీ సిస్టమ్ నుండి డబుల్ ఎంట్రీ సిస్టానికి మార్చడానికి కొంత పద్ధతి ఉంది. ఆ పద్ధతిని జస్ట్ 2 నిమిషాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఒంటి పద్దు విధానం అంటేనే ప్రాబ్లమెటిక్ థింగ్. ఒంటి పద్దు విధానం అంటేనే అది కొంచెం రిస్కీ ఫ్యాక్టర్తో కూడుకున్నది. సింగులారిటీ సిస్టంలో రిజల్ట్స్ తర్వాత ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉంటుంది, మనకు క్లారిటీగా అర్థం కాదు. కాబట్టి ఆ రికార్డులు అసంపూర్ణమైనవిగా, ఇన్కంప్లీట్ సిస్టమ్ గా చెప్తాం. అందుకనే అర్థమైంది. ఇప్పుడు మనం షాప్ లో కూర్చొని అమ్ముతాను. అమ్మినప్పుడు ఒక వస్తువు పోతుంది బయటికి, క్యాష్ వస్తుంది. క్యాష్ 100 రూపాయలు వచ్చిందని రాసుకుంటావు. ఎన్ని గూడ్స్ పోయినా ఏం రాసుకోకపోతే నీకు రిజల్ట్ తెలుస్తుంది? తెలియదు. అర్థమైందా? సో
క్యాష్ పోయేది వచ్చేది రాసుకోవాలి, గూడ్స్ పోయేది రాసుకోవాలి. అది దాన్ని జంట పద్దు విధానం అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే కేవలము వ్యక్తిగత ఖాతాలు మాత్రమే నగదు పుస్తకం మాత్రమే రాస్తారు సింగిల్ ఎంట్రీ సిస్టంలో. ఆ కారణం చేత మనము లాభ నష్టాల ఖాతాను మనం పూర్తిగా తయారు చేయలేము, కష్టమవుతుంది. సో అట్లా చేయాలంటే మరి లాభం నష్టం తెలుసుకోవాలంటే కంపల్సరీగా మనం ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్, క్లోజింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ప్రిపేర్ చేసి లాభాన్ని కనుక్కోవచ్చు. ఓకేనా? దానివల్ల మనకు ఈ ముగింపు లెక్కలు చేసే అవకాశం ఉంది. ఒంటి పద్దు విధానంలో లాభము నష్టము అనేది తెలుస్తుంది. అర్థమవుతుందా? దాని వల్లనే ఒంటి పద్దు విధానంలోకి గుర్తుపెట్టుకోండి. ఒంటి పద్దు విధానంలో లాభాన్ని లెక్కించే విధానము అంటే ఇది రాయాలి మీరు. ఒంటి పద్దు విధానంలో ఇన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ హౌ వి ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. సో దిస్ ఈస్ ద purely incomplete system because of they give incomplete information. For that, solving this problem, we have to use the statement of affairs opening and statement of affairs closing and statement of profit or loss account. These three statements are we applied and to find out the single system method, the profit. ఓకే. సో ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఏముంటాయి? ఆస్తులు అప్పులు ఉంటాయి. ఆస్తి అప్పులు ఉన్నాయా లేవో చూసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్పులు, రైట్ హ్యాండ్ సైడ్ ఆస్తులు రాస్తాము. రాసి క్లోజింగ్ చేస్తే క్యారీ డౌన్ వస్తుంది, దాన్ని ఓపెనింగ్ క్యాపిటల్ అంటారు. అట్లాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లోజింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ కూడా చేస్తాము. అప్పులు ఎడమవైపు, ఆస్తులు కుడివైపు చేస్తాం. యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ వీ టు solve the problem. Then after that, లాభ నష్టాల నివేదిక, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. అది ఎలా తెలుస్తుంది? ముగింపు మూలధనం ఉంటుంది. ముగింపు మూలధనానికి ఏమి కలపాలి? సొంత వాడకాలు. సొంత వాడకాలకు కలిపిన తర్వాత మైనస్ ఏం చేయాలి? అదనపు మూలధనం. దాన్ని ఏమంటారు? అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటారు. మళ్ళీ దాని తర్వాత ఏం తీసేయాలి? ఓపెనింగ్ క్యాపిటల్. అప్పుడు ప్రాఫిట్ వస్తుంది. సో దిస్ ఇస్ ద వన్ మోడల్ ఆఫ్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్, ద క్యాల్కులేషన్ మెథడ్. మనకి ఇంకా పోతుంటే కొంచెం డీప్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ టైం లేదు. మీరు నోట్స్, మెటీరియల్స్, మీరు నేను చెప్పేది టెస్ట్ పేపర్స్ తెచ్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. బట్ యూ గివ్ ద ప్రిఫరెన్స్ టు రైట్ థీరీ మీకు కరెక్ట్ వస్తే థీరీ రాయండి, లేకపోతే ప్రాబ్లం వస్తే ప్రాబ్లం చేయండి యాజ్ యువర్ లైక్. ఓకే. ఏది ఇష్టం అనిపిస్తే దానిలోకి వెళ్ళిపోయి మీరు ప్రాబ్లము చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మెటీరియల్ తీసుకోవాలి. మెటీరియల్ తీసుకోకపోతే క్లాస్ వింటే అర్థం కాదు, వెంటనే ప్రాక్టీస్ చేయాలి. లేదా మనకి సో ఆల్ యూ డూ హార్డ్ వర్క్. మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుంది? మనలో ఇంకా డేట్ కన్ఫర్మ్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే క్లాసెస్ చెప్పినాము, మేము ఎగ్జామ్ పెడతామని అంటారు. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు అలర్ట్ గా ఉండి ప్రిపేర్ కండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేయండి. నేను పంపిన వీడియోస్ మాత్రం తప్పకుండా చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసారా మీరు? చూసాం సార్, చూస్తున్నాం. ఓకే. మళ్ళీ టుడే సెండ్ చేయండి సార్. ఓకే సార్. ఈ రోజు మళ్ళీ కాల్ చేయండి. కాల్ బ్యాక్ చేస్తే నీకు పంపిస్తుంటాను సార్. వాట్సాప్ లో మెసేజ్ చేయమంటారా సార్? చేయండి. అట్లనే పర్టికులర్ అకౌంట్ సార్ అని పెట్టండి, రామచందర్. ఓకే సార్. మేము పర్సనల్ చేసినా, మాకు పర్సనల్ పంపించినా మేము గ్రూప్ లో షేర్ చేసుకుంటాం సార్ అందరూ. ఓకే. థ్యాంక్ యూ. టైమ్ ఇస్ ఓవర్. నెక్స్ట్